రేపేదో వస్తుందని దానికోసం మీరు ఆరాటపడటానికి ఇష్టపడినట్లయితే అది వ్యర్థమే, రేపు వ్యర్థమే మీకు. కాబట్టి వ్యర్థమైన దాని కొరకు మీరు పాపులాడమాకండి, ఉపయోగపడే ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. మరి క్రైస్తవులమైన మనము మరి ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. భవిష్యత్తు తరాలకి మరి కావలసినంత కూడబెడుతున్నాం, భవిష్యత్తు తరాలకి కావలసినంత ధనాన్ని సమకూర్చాలని రేయింబగులు కష్టపడుతున్నాం. దేవుని సన్నిధిని వదిలేసి కూడా పని చేసుకునే క్రైస్తవులు లేకపోలేదు. దేవుడు అంటే భయం లేకుండా దేవునిని వదిలేసి తిరిగే వాళ్ళు లేకపోలేదు. కాబట్టి అలాగూ వెళ్ళి పని చేస్తున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిస్తున్నాడు. ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందించి ఆ ఆర్థికంగా రాబడిని వస్తున్న కొద్దీ దేవుని సన్నిధిని ఏం చేశారంటే ప్రియులారా, చాలా నిర్లక్ష్యం చేశారు. హల్లెలూయా. చాలా వరకు నిర్లక్ష్యం చేసి ఏం చేస్తున్నారంటే ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు, పోగేసుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధిని కూడా దూరం చేసుకొని, దేవుణ్ణి కూడా దూరం చేసుకొని డబ్బుని కుప్పలు కుప్పలు తెప్పలుగా, మరి అది స్థిరాస్తిగా అవ్వచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ అవ్వచ్చు, మరి ఏ రీతిగానైనా బంగారం రీతిలో కానీ ఏదో ఒక రీతిలో ధనాన్ని పోగేస్తూ ఉన్నారు. ఎవరు అంటే క్రైస్తవులే. ధనాన్ని సంపాదించడం నేను తప్పని చెప్పటం లేదు, ధనాన్ని దాయటం తప్పని నేను చెప్పటం లేదు. ఆ ధనము దేవుని పనికి ఉపయోగపడకుండా, దేవుని సన్నిధికి రాకుండా సంపాదించే ధనం, ఇది దేవుని దృష్టిలో నేరం అని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ధన వ్యామోహముతో ధన పిచాచు పట్టి మరి ధన వ్యామోహంతో క్రైస్తవులు తిరుగుతూ ఉన్నారు. ఆ క్రైస్తవులలో ఒక క్రైస్తవుడు మనము బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, ధనవంతుడనే ఒక క్రైస్తవుడు లేదా యెహోవా దేవుని నమ్మిన లేదా యేసుక్రీస్తును నమ్మిన ఒక క్రైస్తవుడు మనం ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుణ్ణే ఆరాధించిన ఒక భక్తుడు బైబిల్లో మనకు కనబడుతున్నాడు. అతని పేరు రాయబడలేదు, కానీ అతనిని గురించి సంబోధించిన విధానం ఏంటంటే ధనవంతుడు అని సంబోధించబడ్డది. హల్లెలూయా. ఆ ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, తరతరాలకి సరిపడ ధనాన్ని